అందరికీ నమస్కారం అండి. పూజ్య బాబూజీ గారి జయంతి వార్షికోత్సవం ఏప్రిల్ 2023లో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం, మీరు మీ ప్రామాణికమైనటువంటి ఆత్మగా మారడం. ఈ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సిన అంశాలను ఈ ఎపిసోడ్లో హైలైట్ చేసి చెప్పుకుందాం. భగవంతునితో సంపూర్ణంగా ఐక్యం కావడమే హార్ట్ఫుల్నెస్ అభ్యాసం యొక్క పరమ లక్ష్యమని అన్నారు బాబూజీ. అంటే ఆత్మ పరమాత్మతో లయమవ్వడం. ఏదైనా రెండు వస్తువుల మధ్య అటువంటి కలయిక సంభవించాలంటే వాటి మధ్య ఒక స్థాయి సారూప్యత అవసరం. ఎందుకంటే ఒకేలా ఉండే వస్తువులు మాత్రమే ఒకదానిలో ఒకటి లయం కాగలవని. కాబట్టి అభ్యాసి తత్వపరంగా భగవంతునితో సారూప్య స్థితిని పొందాలని అంటారు దాజీ. How we imbibe the qualities of divinity, godly qualities in us. Only then we can realize God. అంటే అభ్యాసి క్రమక్రమంగా సూక్ష్మంగా మారుతూ భగవంతుని యొక్క పరమ సూక్ష్మత్వ స్థితిని చేరాలి. అభ్యాసి ఎంత సూక్ష్మంగా మారితే అంత మేరకు లయావస్థ జరుగుతుంది. అందుకు మన వ్యక్తిత్వాల్లో ఉండే జడతత్వాలను, అధమ అంశాలను విడిచిపెట్టేయాలి. అందుకే మన మాస్టర్లు మనల్ని నైతికంగా మెరుగవ్వాలని అంటారు. ఆత్మ వికాసం అంటే పాశవిక చేతనం నుండి మానవీయ చేతనానికి, చిట్టచివరిగా దివ్య చేతనానికి పరివర్తన చెందడమే. అలా ఉన్నత చేతనావస్థలు సిద్ధించాలంటే మనం నీచ ప్రవృత్తులను, ఉద్వేగాలను, కోరికలను విడిచిపెట్టాలి. నేటి మానవ సమాజం పశు ప్రవృత్తులతో హింసాత్మకంగా అల్లకల్లోలంగా ఉంది. మతం ఈ పరిస్థితిని భయ ప్రలోభాలతో నియంత్రించే శక్తిగా పనిచేస్తోంది. నరకమనే భయం, స్వర్గ సుఖాలనే ప్రలోభం. లౌకిక సమాజం కూడా ఆ ఆయుధాలనే వాడుతూ నిస్వార్థ గుణాన్ని గౌరవించడం, పాపగుణాన్ని శిక్షించడం చేస్తోంది. అంటే ఏదో ఒక రకంగా నీచ ప్రవృత్తులను అధిగమించాలని చెప్పడం జరుగుతోంది. అయితే వీటిని ఎలా అధిగమించాలో తెలియక మనం తీవ్ర సంక్షోభానికి గురవుతున్నాం. మనలో ఉన్న అధమ లక్షణాలకు భయపడి వాటిని అణిచివేస్తున్నాం. అలా మన ఉపచేతనంలోకి నెట్టివేస్తున్నాం. అందుచేత అవి ఇంకా మనలోనే మిగిలి ఉంటున్నాయన్నారు దాజీ. అహం మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. చేతనపరంగా మనకు గుర్తింపునిచ్చేది ఆమె. ఆ గుర్తింపునే పర్సోనా అంటారు. లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు అని అర్థం. అది అహం నిర్మించిన తప్పుడు గుర్తింపు. అసలైన గుర్తింపు వేరే ఉంది. ఆ నిజమైన గుర్తింపు ఉన్నదాన్ని ఆత్మ లేక పురుష అంటారు. ప్రామాణికమైన ఈ గుర్తింపు తప్పుడు గుర్తింపు మాటున దాగి ఉందని అంటారు దాజీ. అహం తనని తాను గుణాలుగాను, వస్తువులుగాను, తాను చేసే చర్యలుగాను భావిస్తూ ఆ ప్రకారం ఒక బాహ్య వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకి, మన హృదయంలో ఉదారత ఉందని గుర్తిస్తే మనల్ని మనం ఉదారత గల వ్యక్తులుగా భావిస్తాం. ఆ నమ్మకం సహజంగా ఉండవలసిన ఉదారత పొరపాటుగా ఒక ప్రదర్శనలాగా మారిపోతుంది. స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త కార్ల్ జంగ్ పర్సోనా అంటే మనల్ని మనం చూసుకునే విధానం మరియు మనల్ని ఇతరులకు ప్రదర్శించే విధానం అని అన్నారు. మనం అందరము అలా మన వ్యక్తిగత పాత్రల్లో లీనమైపోయి మనం అసలు ఎవరమో ఆ సత్యాన్ని మరిచిపోయిన నటీనటుల్లాంటి వాళ్ళం అని అంటారు దాజీ. జంగ్ పరిశోధనలోని ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, అహం తనని తాను ఏ వస్తువుతో ఒక్కటిగా భావించుకోవాలో, దేనిని నిరాకరించాలో చాలా జాగ్రత్త వహిస్తుంది.
ఉదాహరణకి క్రూరత్వం ఉందనుకుందాం. ఆ లక్షణంతో మనల్ని మనం ఒక్కటిగా భావించాలని అనుకోము కదా. దానిని తిరస్కరించి అణిచివేస్తాం. మన ఉపచేతన చీకటి గదులకు దానిని పరిమితం చేస్తాం. అది అక్కడ మరింత బలంగా తయారై ఎప్పుడూ మనం భయపడేలా అకస్మాత్తుగా పేరుతుంది. ఈ విధంగా అణిచివేయబడిన భావాలన్నిటినీ కలిపి జంగ్ ఆత్మ యొక్క నీడ అని సంబోధించాడు. స్టార్ వార్స్ అనే సినిమాల్లో ఒకటి ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్. అందులో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో ల్యూక్ స్కైవాకర్ అనే పాత్ర యొక్క గురువు యోడా లూక్ని ఒక కారు చీకటిలో ఉన్న అరణ్యంలోనికి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఆ విధంగా అతడి గుండె లోతుల్లో ఉన్న భయాన్ని ఎదుర్కోమంటాడు. అలా అరణ్యంలోకి ప్రవేశించిన ల్యూక్ తనలో ఉన్న శత్రువుని ఎదుర్కొని విజయం సాధిస్తాడు. ఆ శత్రువు ఎవరో కాదు, తనలో ఉన్న చీకటే, తన ఆత్మ యొక్క నీడే. అలా మన అంతరంగంలో ఉన్న చీకటిని ఎదుర్కోవడం ద్వారానే, మన ఉపచేతనలోని చీకటిలో ఎరుకతో కూడిన చేతన అనే వెలుగుని ప్రసరించడం ద్వారానే మనం ఆ చీకటిని అధిగమించగలమని అంటారు దాజీ. ఆధ్యాత్మికత అంటే ఉపచేతనావస్థ, అధిచేతనావస్థ అనే రెండు మహాసముద్రాల మధ్య ఉన్న జాగృతావస్థ అనే సన్నని పొరను ఈ రెండు సముద్రాల్లోకి విస్తరింపచేయడమే అని స్వామి వివేకానంద అన్నారు. జాగృతావస్థను ఉపచేతనంలోకి విస్తరింపజేసే క్రమంలో మనం అందులోని అంశాలని గుర్తిస్తాం. అంటే నకారాత్మక లక్షణాలను అణిచివేయడానికి బదులు మనం వాటిని యథాతథంగా స్వీకరిస్తాం. మనం వాటిని బాహాటంగా చెప్పుకోనవసరం లేదు. ఏకాంతంగా వాటి ఉనికిని గుర్తించాలని, అదే మనల్ని భయపెట్టే మనలోని అంశాలను అధిగమించడానికి మొదటి మెట్టని దాది అంటారు. మన ఆర్ట్ఫుల్నెస్ దశ నియమాల్లో 10వ నియమం ప్రకారం రాత్రి పరుండబోయే ముందు కొన్ని క్షణాలు కన్నీటితో నిండిన కళ్ళతో మనలోని దోషాలను చిత్తశుద్ధితో మహనీయుడైన మాస్టర్ పాదాల వద్ద ఉంచి క్షమాపణ వేడుతూ ఆయన సహాయాన్ని అర్థిస్తాం. ప్రియతమ గురుదేవ, నేనిలా ఉన్నాను అనే భావనతో మన ప్రస్తుత ముసుగును ఆ దివ్య తరంగాల్లో కరిగిపోవాలని ఆయనకి సమర్పణ చేస్తాం. నిర్మమకారం అనే యోగ సిద్ధాంతం అసలు అర్థం ఇదే. నిర్మమకారం అంటే మనం ఎలా ఉన్నా మనల్ని మనం ఎల్లప్పుడూ మాస్టర్తో గల అనుబంధంతో మమకారాన్ని కలిగి ఉంటాం. అలా నిరంతరం మాస్టర్పై ఆధారపడి వారి స్మరణలో నేనిలా ఉన్నాను, దయచేసి నాలో పరివర్తన కలిగేలా సహాయపడండి అని వారి శరణాగతిని కోరమని, దానినే బాబూజీ పశ్చాత్తాపం అన్నారని దాజీ అంటారు. ఆ పశ్చాత్తాపమే లేకపోతే మనం ఆ పరమ పవిత్ర లోకంలో ప్రవేశించడం సాధ్యం అవ్వదు. మంచవనివ్వండి లేదా చెడు అవనివ్వండి, అక్కడికి దేనిని మోసుకెళ్ళడానికి లేదు. అందుచేత ఆధ్యాత్మిక సంపద భారంతో సహా మొత్తం భారాన్ని మాస్టర్కి సమర్పించి ఒక రకమైన భేదస్థితిని శాసించాలంటారు బాబూజీ. అందుచేత బాబూజీ ట్రావెల్ లైట్ అని చెప్పిన సూత్రం అంటే, మనం రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణం తేలికగా ఉండడం కోసం మన సామానులను రైల్వే గార్డుకి ఎలా అప్పగిస్తామో, అలాగే ఆధ్యాత్మిక యాత్రలో కూడా జాగ్రత్తావస్థలోనూ ఉపచేతనావస్థలోనూ ఉన్న భారాన్ని అంటే మన ముసుగుని, మన ఆత్మ యొక్క నీడను మాస్టర్కి అప్పగించేయాలని అంటారు దాజీ. ధ్యానం మన ఎరుకని విస్తరింపజేస్తుంది. తద్వారా మన ఉపచేతనావస్థలో అంధకారంలో ఉన్న ఆత్మ యొక్క నీడ మన ఎరుకలోకి వస్తుంది. అయితే ఆ నీడలను ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. అంతేగాక అవి మన సాత్విక లక్షణాలతో సమానంగా ఉన్నాయని గుర్తించడానికి కూడా ధైర్యం కావాలి. అయితే మన వెనుక ఆ మహనీయుడైన మాస్టర్ యొక్క శక్తి ఉందని మర్చిపోకండి. ఆయన నిరంతర స్మరణలో మన బలాలను, బలహీనతలను రెండింటినీ ఆయనకి సమర్పిస్తే మన ముసుగు, ఆత్మ యొక్క నీడ వాటంతటవే రాలిపోతాయి. ఆ విధంగా మన ప్రామాణికమైన ఆత్మమూలంతో మనం లయమయ్యే స్థితి ఏర్పడుతుంది.
ఆ విధంగా చిట్ట చివరికి ఆత్మ తన మూల నివాసాన్ని చేరుకుంటుందని దాజీ అన్నారు. All right, I don't have much more to share with you. Please reflect on this 30th April message, becoming your authentic self, real self, so we don't become pretentious and artificial. Thank you. పూజ్య దాజీ గారు ఏప్రిల్ 2024లో ఇచ్చినటువంటి సందేశం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.